హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తు రెడీగా ఉన్నామన్నారు సీబీఐ అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత నిరంజన్ వేసిన పిటిషన్కు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. ప్రాజెక్టు నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది సీబీఐ. కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు నిరంజన్. హైకోర్టు ఆదేశిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది సీబీఐ. కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత నిరంజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ చేసిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో సీబీఐ హైదరాబాద్ విభాగం హెడ్ కళ్యాణ్ చక్రవర్తి కౌంటర్ దాఖలు చేశారు. కాళేశ్వరంపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, విచారణ కోసం తమకు అదనపు ఎస్పీ, 3 డీఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు సిబ్బంది కావాలని హైకోర్టుకు తెలిపారు కళ్యాణ్ చక్రవర్తి. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని హైకోర్టుకు తెలిపింది సీబీఐ. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకుని దర్యాప్తు చేసే అంశంపై సీబీఐకి పరిమితులున్నాయని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదులపై స్పందించలేదని కోర్టుకు తెలిపారు అధికారులు. పిటిషనర్ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలన జరుపుతున్నామని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటని తేలాల్సి ఉందన్నారు. కేవలం రాష్ట్ర ఉద్యోగులే ఉంటే నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదని తెలిపారు కళ్యాణ్ చక్రవర్తి. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈ చర్యలు చేపట్టింది. జలసౌధాలోని ఇరిగేషన్ శాఖ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంది సీబీఐ. సీబీఐ అధికారుల కౌంటర్ను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది.